చట్ట వ్యతిరేకంగా తిరిగే పనులను ఎందుకు ఆపడం లేదు? మరొకసారి మిమ్మల్ని కలవడం జరుగుతుంది. గౌరవనీయులు పెద్దలు కర్నూలు జిల్లా కలెక్టర్ మేడం గారిని కలవడం జరుగుతుంది. కలిసి మరొకసారి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదే వినతి పత్రంలోనే మీరు గిని న్యాయం చేయలేని పక్షాన నేను మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విజయవాడలో నిరసన తెలియజేస్తాను, పలానా డేట్ నుంచి కూడా అని తెలపరుస్తాను అదే లెటర్లో. ఎందుకంటే న్యాయం చేయకుండా ఏం చేయాలి? 2 రోజులు ఎర్రటి ఎండన బట్టలు లేకుండా రవాణా శాఖ కార్యాలయం దగ్గర కూర్చున్నా మీరు మారగా మమ్మల్ని పట్టించుకోగా ఉంటే మేమేం చేయాలి? మీరు మా మేలు కొడతారు అనుకున్నాం, కానీ మీరు ఏమి పట్టించుకోవడమే. ఏదో మేము లెటర్లు ఇచ్చినప్పుడు నిరసనలు తెలియజేసినప్పుడు ధర్నాలు చేసినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా అడావిడి చేసి చేతులు దులుపుకుంటారే కానీ మాకు శాశ్వత పరిష్కారం చేయాలనుకోవడం లేదు. మీరు ఒక ట్యాక్సీ డ్రైవర్, ఆ ట్యాక్సీ డ్రైవర్ని నమ్ముకొని వాళ్ళ కుటుంబంలో 5 మంది జీవిస్తారు. 5 మందిని ఎలాగ పోషించాలా? ఈ చట్ట వ్యతిరేకంగా